కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక ఉన్నతమైన సందేశం అర్జునుడికి తెలియజేస్తాడన్నమాట భగవద్గీత ద్వారా. అకర్మ అకర్మ కర్మ రెండు గురించి చెప్తాడు అనమాట. రెండింటికి తేడా ఏమని చెప్తాడు. అకర్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి? కర్మ అనేది నాతో సంబంధమైంది. ఎవరితో సంబంధమైంది? రాజా ప్రభుత్వం కాదు, కృష్ణుడితో. ఎవరితో సంబంధమైంది? కృష్ణుడితో ఏదైతే సంబంధం కలిగిన ఒక్కొక్క కార్యాలు ఉందో ప్రతిదీ కూడా ఏమవుతుంది? అది కర్మ. అంటే కర్మ అంటే ఉన్నతమైన కార్యక్రమం అని. అకర్మ అంటే కర్మ కానేది అకర్మ. ఏదైతే కృష్ణుడితో సంబంధం కలిగి ఉండదో అది ఏదైనా కావచ్చు, అది ఎంత గొప్ప స్థాయిలో మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేదనైనా కావచ్చు, గొప్ప మన పేరు ప్రఖ్యాతి తెచ్చిపెట్టే విషయమైనా కావచ్చు, ఏదైనా కూడా అది తుచ్చము, అది అకర్మ. ఎందుకంటే దానివల్ల మనకు పనికిరాదు. అందుకే భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు, ఓ అర్జున నా కొరకే నీకు యుద్ధం చెయ్యి అంటాడు అనమాట. నేను చెప్తున్నాను కదా కాబట్టి యుద్ధం చెయ్యి. లేదు నేను చేయను, ఎందుకంటే అర్జునుడు చెప్తాడు, ఎందుకంటే కారణం చెప్తాడు అనమాట. ఎందుకు చేయను అని చెప్తాడు అనమాట. ఎందుకు చేయనంటే ఆడ నా బంధువులు ఉన్నారు, మా మేనమావులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, వాళ్ళని చంపి ఆ రాజభోగం నాకు అవసరం లేదు. నేను భిక్షాటన చేసిన బతికేస్తాను కానీ నేను చంపను, నీ యుద్ధం చేయను అంటాడు అనమాట. ఆ కార్యక్రమం ఏమవుతుంది? అది అకర్మ అని భగవంతుడు చెప్తాడనమాట. ఇది కర్మ ఉనర్చుటకు నీకు అధికారం ఉంది కానీ దాని పైన వచ్చే ఫలితముల పట్ల కాదు అని చెప్తాడనమాట. ఆ శ్లోకం ఏది? ఏ శ్లోకము? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫల హే దుర్భు మాతో సంగ. అర్థమైందా? కాబట్టి మన దేని పట్ల మనకు అధికారం లేదు, దేని పట్ల అధికారం లేదు, మన దేని పట్ల కూడా అధికారం లేదు వాస్తవానికి కదా. ఏది మంది కాదు, మంది ఏదైనా ఉందా? ఎడా ఏదైనా మనం తెచ్చుకున్నది ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది ఈ మైక్ నాది అనుకుంటాం, లేదు ఈ జపమాల నాదని, జపమాల భగవద్గీత బుక్ అది నాది అనుకుంటాం అనమాట. ఏది మనం ఇక్కడ ఉండిపోతుంది కానీ మనం ఉంటామని గ్యారంటీ లేదు. దీనికి ఉన్నప్పుడు దీనికి ఒక గ్యారంటీ ఇచ్చినాడనమాట. 6 నెలల పాటు దీనికి గ్యారంటీ ఉంది. స్పీకర్ పోతే మార్చేస్తాను, లేదు దీన్ని వేరే ఇస్తాను, ఏదో చెప్తారనమాట. ఒక ఫ్యాన్ కొన్నా, ఒక టీవీ కొన్నా, సంథింగ్ ఏది కొన్నా కూడా ఒక గ్యారంటీ అనుకొని ఇస్తూ ఉంటారు. కానీ ఎటువంటి గ్యారంటీ లేని ఒక పర్సన్ ఎవరు అంటే ఒక మనిషే. ఈ మనిషికి ఒక తల్లి చెప్తుంది, నా కొడుకు వచ్చేసాను బయట, వాడు 100 సంవత్సరాలు చచ్చిపోతే నా అమ్మ గ్యారంటీ ఇస్తుందా? గ్యారంటీ లేని జీవితం మంది. అప్పుడు ఏం చేసుకోవాలా? మనం ఏం చేసుకోవాలా? గ్యారంటీ లేని జీవితం వదిలిపెట్టేటప్పుడు గ్యారంటీగా ఉండే జీవితం ఎంచుకోవాలి. గ్యారంటీ ఎందుకు జీవితం ఏది? అది ఉన్నతమైన ఆధ్యాత్మిక లోకం అనమాట. దానికి వెళ్ళే ప్రక్రియే ఈ మహామంత్ర జపము, భగవద్గీత పఠనము, వైష్ణవ భక్త సాంగత్యం అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మనం భక్తుల సాంగత్యం నుంచి విడిపోతే ఏమవుతుందంటే లాస్ అయిపోతాం. ఏం లాస్ అయిపోతాము? మనం భక్తిని లాస్ అవుతాం. గొప్ప సంపద ఏది? గొప్ప సంపద భక్తి అనేది గొప్ప చింతామణి వజ్రం. ఎటువంటిది ఇది? చింతామణి వజ్రం. కానీ అది పిచ్చోళ్ళకి ఎలా కనపడుతుంది? గాజు పెంకులా కనపడుతుంది అనమాట. చింతామణి వజ్రం ఎలా కనపడుతుంది పిచ్చోళ్ళకి చేతిలో? అజ్ఞానం ఉండేవాళ్ళ చేతిలో అది గాజు పెంకులా కనపడుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మనల్ని ఏళన చేస్తారన్నమాట. ఏంటేంటి నామాలు పెట్టుకుంటున్నావు, ఏంటేంటి నువ్వు చేస్తున్నావు, ఏదో డౌట్లు అడుగుతారు అనమాట. ఎన్నో డౌట్స్ అడుగుతారు లేనిపోందని. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి అయితే ఓర్చుకోలేక ఏం చేస్తారంటే అతను దిగర్చడానికి మాయ ఒక ప్రణయం చేత కానీ, కలిపురుషుడు ఒక ప్రణయం చేత కానీ ఏమవుతుంది? వీళ్ళంతా బాణాలు వేస్తుంటారు, సరం పొడుస్తారన్నమాట. ఏదో గొప్ప ప్రశ్నలు అడిగినట్టుగా. కాబట్టి అటువంటి ప్రశ్నలు మనం తట్టుకోగలగాలి. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఈవెన్ మన పిల్లలే కూడా కావచ్చు. వాళ్ళు కూడా మనల్ని ఏళన చేయడం మొదలు పెడతారనమాట. ఏళన చేస్తున్నారు అంటే ఏమర్థమో? మనం ఇంకా గట్టిగా పట్టుకోవాలని అర్థం. గుర్తుపెట్టుకోవాలి.
ఒక భక్తుడైన వాడు భక్తి నుంచి ఎప్పుడు దిగజారిపోతాడంటే, ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ మాటలకు భయపడతామో అప్పుడు మనం అధర్మ పరులు అవుతాము, ధర్మాన్ని విడిచిపెడతాం అనమాట. ఇప్పుడు చూడండి, మామూలుగానే ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక సనాతన ధర్మం ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు, మంచి వైష్ణవ కులంలో పెట్టిన బ్రాహ్మణుడు, అతను ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి అతను సవర చేస్తుంటారు అన్నమాట. తల గొరిగేసి అతనికి ఏం చేస్తాడు, వెనకల సిక్క ఉంటుంది. అతను పెద్ద పెద్ద నామాలు వేసుకుని ఇదంతా తిరుగుతాడు చిన్నప్పటి నుంచి తిరిగి అతనికి పెద్ద అయినా కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అవునా కదా? మన పెద్ద అయిన వెంటనే ఒక నామాలు వేసి చేసుకుంటాడా? మన ఇస్కాన్ టెంపుల్ కూడా ఎంతోమంది జన్మాష్టమికి వస్తారన్నమాట. చాలా మంది మాకు నామాలు, మాకు అదే సేవ ఇస్తారన్నమాట, తిలక సర్వీస్ ఇస్తారు. అందరికి నామాలు, కనీసం ఒక్కరోజు నామాలు పెట్టుకుంటారేమో శ్రీకృష్ణ జన్మాష్టమి అనేసి. మీరు నామాలు పెడితే కొందరైతే వద్దునే వద్దంటారు, ఇంకొందరైతే స్వామి చిన్నది పెట్టండి, స్వామి చిన్నది పెట్టండి అంటారు. అంతే, లోపల అనుగ్రహం మాత్రం దండికి కావాలా, స్వామి ఇచ్చేది మాత్రం పెద్ద పెద్ద కావాలా, కానీ నామాలు చిన్నది కావాలంట. కానీ మనం వెనల్సి ఎట్ట వేసుకున్నాడు, ఈ అరిచేయి ఒక పక్క, ఈ అరిచేయి ఒక పక్క, రెండు అరిచేయి పెట్టుకున్నాడు. తలనొప్పిలో స్వామి వీళ్ళతో ఇట్టు పెట్టుకున్నాడు నామాలుగా. వీళ్ళతో ఏగలం ఇటువంటి దరిద్రాన్ని మేము చూడలేమనేసి ఆయన పెద్ద నామాలు వేసుకున్నాడు, కళ్ళే కనబడకుండా. ఎందుకంటే నా తిండి తిని నా దగ్గర ఉంటూ వీళ్ళు నన్ను మర్చిపోయేసి కనీసం ఈ కొన్ని రోజుల్లో వాళ్ళు నామాలు పెట్టుకుని తిరుగుతారని చూస్తే అది కూడా వద్దంటున్నారే. ఇటువంటి దరిద్రం మొక్కలు చూడకూడదని నామాలకు అడ్డంగా పెట్టుకున్నాడంట, తెలియదు. కానీ అది నామం అనేది చాలా గొప్ప విషయం. అది ప్రతిరోజు మనం చేయగలగాలి. దానికి ఎందుకు ఏం చేయాలంటే, ఎట్టోట మనం వద్దంటే, మనం ఏదైతే ఇంటి యజమాని ఉంటాడు, సపోజ్ ఒక భర్త ఉంటాడు ఒక ఇంట్లో, భార్య భక్తురాలు అయి ఉంటుంది, నామం పెట్టుకోవాలా, భర్త ఒప్పుకోడు, ఏం చేయాలా? విడాకులు ఇచ్చేసేది అనుకోతుందా? పిల్లలు వదిలేసి పారిపోయేది అనుకోతుందా? ఏం చేయాలమ్మా? భర్తని ప్రణామం చేయాలా. నీకు దండం పెడతానయ్యా, నీకు దండం పెడతాను, దయచేసి నీకోసం ఇంత ఇచ్చినావు కదా, నా కోసం కృష్ణుడి కోసం ఒక నామం పెట్టుకుంటానే నాకు కదా, అందుకు అనుమతించి ప్రార్థించాలన్నమాట. కాలు పట్టుకుంటే ఏం చేస్తాడు? తంతాడు అనుకోండి. ఉదాహరణ, కాలు పట్టుకుంటే తన్నారు, కాలు పట్టుకుంటే తంతారు కొందరు. నేను చెప్పింది వినవాము అట్టనేసి తన్నండి, ఇంకో 2 సార్లు కూడా తనండి. నామాలు పెట్టుకుని పర్మిషన్ అయితే ఏం చేస్తాడు? అంతమందిని ఏమారుస్తాం. ఫస్ట్ కృష్ణుని ఏమారుస్తాం. కృష్ణుడు ఏమారిపోయినారంటే ప్రపంచంలో అందరూ 33 కోట్ల మంది దేవత ఏమారిపోయినట్లు లెక్క. నామాలు వేసుకునేసి ఎవరిని ఏమారుస్తామంటే, మీ నామాలు వేసుకుని ఊర్లో ఏమార్చేదని కాదు, కృష్ణుని ఏమార్చేదానికి. మనం భక్తులు అయిపోతాను నమ్ముతాడు కదా ఆయన. బయట వాళ్ళు నమ్మరట్ట మనల్ని. ఎవరు ఏమారేదానికి సిద్ధంగా ఉన్నారా? నామాలు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మీ నామం పెట్టుకుపోతే మీ గుడికి మీ లైఫ్ మెంబరు అట్ట అనేసి వాడు బయట కంటే నాకే రేట్ ఎక్కువ అమ్ముతాడు. బయట 10 రూపాయలు అమ్ముతాడు, నా దగ్గర 12 రూపాయలు తీసుకుంటాడు. ఏమయ్యా అంటే, నేను కూడా భక్తుడు స్వామి, మీ లైఫ్ మెంబర్ అంటాడు. ఇస్కాన్ డివోటీ అంటే ఇంకే ఆయన భక్తుడు, మన డివోటీ అని ఏదో చెప్పలేక మనం 2 రూపాయలు పోతే గమ్మున వచ్చేస్తాం మేము. నామాలు వేసుకున్నవాడు మోసగింపబడతాడు, కానీ నామాలు వేసుకున్నాడు మోసం చేయడు. ఎందుకు చేయడు? వాడికి భయం. భగవద్గీత చదువుతున్నాడు, పరుగులు ఒక సొమ్ము పాపము తెలుసుకున్న తర్వాత దాని మీద ఆశపడడం వ్యర్థమే కదా. అంత సాహసం ఎవరు చేయగలరు? 1 వేలో పోతే పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తారు. అట్లా అందరికి బోర్డు ఉంటుంది ఆడ. ఆ బోర్డుతో పాటు పోలీసు వాడు వీధి చివరి ఉన్నాడు అనుకో, బోర్డు ఉంటే కూడా వెళ్ళిపోతాడు. కానీ వీధి చివరి పోలీసు వాడు అని తెలిస్తే అస్సలు పోడు. ఎందుకని? అది ఫైన్ పడుతుందని తెలిసినాక ఎందుకు ఎట్టపోతాడు? పోడు కదా. అలా ఇక్కడ పోలీసు వాళ్ళ 1000 రూపాయల ఫైన్ 100 రూపాయలు ఇచ్చిన వదిలేయచ్చు, అవకాశం ఉంది. కానీ అక్కడుండే పోలీసులకు నో లంచం, వార్నింగ్లు, బాధుడే బాధుడు, మళ్ళా శిక్షలే శిక్షలు, అంతే. కాబట్టి భగవద్గీత చదివినవాడు తప్పు చేయడానికి ఖచ్చితంగా మనసు అంగీకరించదు. పైగా వాడు ధైర్యంగా చేయలేడు కూడా. వాడు మోసం చేసే ప్రసక్తి లేదు. నామాలంటే అది సామాన్య విషయం కాదు. నామాలు పెట్టుకోవాలంటే అది పూర్వజన్మ సుకృతి ఉండాలి. ఆ సుకృతి లేని పెట్టుకోలేరు. అలా సుకృతి కలిగి ఉండాలంటే ఇప్పుడు కూడా మనం పొందొచ్చు అనమాట. మన అహం వదిలిపెట్టాలి. అహం అనేది ఏడుంటుంది? అహము మన శరీరంలో అహం ఏడుంటుంది? అహంకారం నెత్తిలో ఉంటుందా? అనా? అహం ఏడుంటుందంటే ఈ శరీరంలో ఉండదు. శరీరం బయట ఉండదు అనమాట. పంచేంద్రియాల అహం లేదు. ఏడుంటుంది?
ఈ స్థూల శరీరంలో అహం లేదు. ఏడుంది అహము? సూక్ష్మ శరీరంలో ఉంది. ఏడుంది సూక్ష్మ శరీరము? ఏడుంది సూక్ష్మ శరీరము? హృదయము. హృదయం పక్కన ఆత్మ. ఆత్మని కప్పి ఉంటుంది అనమాట. ఆత్మకి ఒక కవచం లెక్క ఉంటుంది. ఇది మనసు, బుద్ధి, అహంకారం అనే ఒక సూక్ష్మ శరీరాన్ని ఈ ఆత్మ ధరించి ఉంటుంది. ఆ ఆత్మ ఈ స్థూల శరీరం లోపల ఉంటుంది అనమాట. అప్పుడు అహం ఏడుంది? అహం అహం లోపల ఉంది. అహం అంటే లోపల. అహం అంటే ఏమి? బయట అంటే పురం అంటారు, అంటారా? అహం అంటే లోపల అంటారు, సాంస్క్రిట్ పదం. అహం బీజ ప్రదాత అంటారు. నేను అంటే దీనికి భగవంతుడు చెప్తారనమాట, అహం బీజ ప్రదాత, నేను బీజ ప్రదాత అనేసి. ఆ ఒక లోపల ఉండే ఒక అహాన్ని మనం ఎక్కడ చూపిస్తాము? ఇక్కడ చూపిస్తామన్నమాట. తల పొగురు అంటారు దాన్ని, అడ్వైట్. అడ్వైట్ ఉంటుంది అనమాట, తల పొగురు ఉంటుంది. తల పొగురు ఎప్పుడు పోతుంది? ఈ తలని తీసిపోసి ప్రతి ఒక్కరు పాదాల గారు పెడితే పోతుంది అనమాట. అందుకే మన ఎవరైనా సన్యాసులు ఎవరైనా వస్తే చూడండి, మన కాలు పట్టుకుంటా ఉంటే మన తల బయట పెడతాను ఒప్పుకోరు అనమాట. వాళ్ళు భయపడి బరికిస్తారు. ఎందుకంటే ఈ తల ఎన్నుందో ఇదన్నీ మనం ఎవరు తీసుకుంటాం అనేసి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అందుకే చెప్తే నమస్కరించండి అనేసి. మన్మనాభావ మద్భక్తు ఆ శ్లోకం చెప్తారు కదా. ఏం చెప్తాడు ఆ శ్లోకం? ఏట మన్మనా నమస్కారం మామే వైశ్య సత్యంతే. హరి హరి బోల్. ఏం చెప్పాడు? మన్మనా భవ మద్భక్తో మాజ్యాది మాం నమస్కురో మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసి అంటాడు. మళ్ళీ ఇంకో శ్లోకం అంటే చెప్తాడు అనమాట, మన్మనా భవ మద్భక్తో మాజ్యాది మాం నమస్కురో మామే. నువ్వు చదివిన కోరిక ఏదది? మామే యుక్తైవం ఆత్మానా మత్ప్రాయణగా కదా. ఒకసారి చెప్పదు, మన్మనాభవ మద్భక్తో మా జాతి మాం నమస్కురు మామే యుక్తైవం ఆత్మానా మత్ప్రాయణ. మధ్యలో ఒక సెంటెన్స్ వదిలిపోయింది, ఆత్మానా మత్ప్రాయణ. కాబట్టి ఈ శ్లోకం 2 సార్లు ఎందుకు చెప్తానంటే, ఒకసారి చెప్తే మర్చిపోయిన 2వ సార్లు కవర్ చేసుకుంటారని. ఏం చేసుకుంటారు? మన్మన మనసులో నన్ను ఎప్పుడు ఏం చేయాలా? స్మరిస్తూ ఉండాలన్నమాట. స్మరణ. మన్మన భవమద్భక్తో మన్మన మనసులు స్మరించాలంట. ఎవరు స్మరించాలా? సిఏ పాస్ అయిపోవాలా? ఒకటి బాధ పాపం, సిఏ పాస్ అయిపోవాలని. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు కృష్ణుడు చెప్తుంటే అది కాదు మీ సమస్య, అసలు నన్ను స్మరించండి అని చెప్తాడు అనమాట. మామే వైశ్యసి యుక్తైవం, మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానాం మత్పరాయణ. ఒక చిన్న ఒక అక్షరం మిస్ అయినా కూడా ఆ శ్లోకం మళ్ళా రాదు, కంటిన్యూ కాదు. కాబట్టి మన్మన భవమద్భక్తు మాజ్యాది మాం నమస్కురు మా మే వైశ్యసి యుక్తైవాం ఆత్మానాం మత్పరాయణ. అలా భగవంతుడు ఎందుకు 2-3 సార్లు నొక్కి చెప్తున్నాడంటే అది చాలా గమనించాల్సిన విషయం. మనసులో ఎప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. స్మరణ చాలా గొప్పది. మళ్ళీ ఏం చేయాలా? మా భక్తుడు అవ్వాలన్నమాట. ఏం చేయాలి? మళ్ళీ భక్తుడు అవ్వాలి. భక్తుడు అంటే ఏం చేయాలా? డైలీ గుడికి ప్రశాంతం చేయాలి. అది కూడా భక్తుడే. గుడికి రానాడు కూడా ప్రసాదం అయితే పరిగెత్తాడు కదా. ఇక్కడ కూడా మనం చూడండి, మన క్లాస్ అయిపోయినాక చాలా మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా వచ్చేయలేదులే, గేట్లు ఎన్ని వేసి పెడతాం కాబట్టి ఇప్పుడు వచ్చేయలేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో దానికంటే 2 జనాలు వచ్చేది. పెద్ద బకెట్ ప్రసాదం ఇచ్చినా అయిపోతుంది. క్లాస్కి ఏమో కొంతమంది ఉంటారు, ప్రసాదం దానికోసం. అటన్న భక్తుడుగా ఉండాలి, అటన్న భక్తులే మొత్తం మీద. అది కూడా మేలే. అది కూడా తినకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, రాకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకంటే వీళ్ళు మేలు అనుకోవాలి. భక్తుడు అంటే ఏం చేయాలా? తిలకం ధరించాలా. భక్తుడు వాడు ఏముంటుంది? తిలకం ధరించాలా. మళ్ళీ ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. మళ్ళీ ఏం చేయాలా?
నీలమాత కంఠమాల వేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలా? మగవాళ్ళు అయితే సెగ పెట్టాలా, ఆడవాళ్ళు అయితే జుట్టు వేసుకోవాలి. ఇరబోసుకుని తిరగద్దండి. ఆడపిల్లలు ఇరబోసుకుని తిరిగారంటే గోర్లు పెంచితేనే ఇరబోసుకుని తిరిగితే వాళ్ళు శూర్పణగలు గుర్తుపెట్టుకోండి. రాక్షస స్త్రీలు తిరుగుతారు విరబోసుకునేసి. ఆడవాళ్ళు తిరగడానికి శాస్త్రాలు అంగీకరించదు. తలకాయ విరబోస్తే ఏమవుతుందంటే యుద్ధం వస్తుంది, నాశనం కలుగుతుంది. పాంచాల తల కుర్రలు ఇరబోసింది, ఏమైంది? కురుక్షేత్రం వచ్చింది. ఎంతో ప్రాణ నష్టం జరిగింది కదా. ఒక స్త్రీ తల విరబోసినానికి ఏమైందండి? పెద్ద కురుక్షేత్ర రణరంగం జరిగిపోయింది. కాబట్టి ఎవరిని యుద్ధం చేయాలని నాశనం అయిపోవాలి దేశం అంటే తల విరబోసుకొని తిరగండి. లేదు మా వాళ్ళందరూ బాగుండాలి, నేను బాగున్నా కూడా జుట్టు వేసుకుని తిరగండి. ఆడపిల్లలుగా పొట్టి పొట్టి గుట్టలు ఎవరు వేసుకుంటారు? శూర్పణఖ వేసుకుని తిరిగేదనమాట పొట్టి గుట్టలు. ఎందుకంటే రాక్షస స్త్రీ తన అందాలని, తన ఇంకా చెప్పాలంటే ఘోరంగా చెప్పాలంటే ఆమెకి మగవాళ్ళంటే ఇష్టం అనమాట. కామ కోరిక ఎక్కువ, పురుషుల పట్ల ఆకర్షణ ఎక్కువ ఆమెకి. వాళ్ళ భర్త సరిపోవట్లే ఆమెకి పాపం. అది ఒక రోగం. అన్నకి ఒక రోగం ఉంది. ఆమెకి స్త్రీల పట్ల మోగం, ఈమెకి తన చెల్లికి పురుషుల పట్ల మోగం. ఏం చేస్తుందంటే తన అన్న సందాలు చూపించాలన్నమాట. ఇందుకు పొట్టి గుట్లు వేసుకుని టికెట్ పోతా ఉంటే ఏమవుతుంది? ఏ మొగన్న వెనకాల పడతాడనమాట. వాడిని వాడుకునేసి నలిపి తినేస్తుంది, మళ్ళా వదిలేదు. అటువంటి వాళ్ళు పొట్టి గుట్లు వేస్తారు అనమాట. పొట్టి గుట్లు వేసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మన శూర్పణఖ అని ఆలోచించాలి. కాబట్టి పొట్టి బట్టలు ధరించద్దండి, తల వేసుకొని తిరగొద్దండి, పెద్ద పెద్ద గోర్లు పెంచద్దండి, దెయ్యాలు పోతారు లెక్క. ఓకే, కాబట్టి ఇక్కడ మన్మన భవ మద్భక్తో మాధ్యాజిమాం నమస్కో. మాధ్యాజ్ అంటే ఏమి? అర్చన, ఆరతి. ప్రతిరోజు కూడా మనం భగవంతుడికి నేతి దీపంతో ఆరతి ఇవ్వాలి. అలాగనే అగరబత్తులు పుష్పాలతో అన్నిటి కూడా మనం ఆరతిస్తూ ఉంటాం. మళ్ళీ ఏం చేయమంటే లాస్ట్లో ఫైనల్ ఇది 3 నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంట? నమస్కురు అన్నట్టు అనమాట. ఏం చేయాలా? నమస్కారం పెట్టండి. నమస్కారం అంటే ఏమి? నమస్కారం. ఇది కూడా నమస్కారం, కానీ సాష్టాంగ నమస్కారం పురుషులకి, పంచమ నమస్కారము ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. అది చేస్తే ఏమవుతుందంటే ఈ తలలో ఉండే హెడ్ వెయిట్, లోపల ఉండే అహంకారం రెండు భూమాత తీసుకుంటుందంట, గ్రాహ్యం చేసుకుంటుంది. భూమాత ఆకర్షణ శక్తి భూమాతకు ఉంది కదా. ఇసిరి పైకి పారేసిన వస్తువులు పైన వెళ్ళిపోదు అనమాట, మళ్ళీ వచ్చి కింద పడిపోతుంది. అంటే న్యూటన్ కనిపెట్టాడు అనమాట, యాపిల్కి ఎగరేసి కనిపెట్టాడంట. అంట ఎగరేస్తే కింద వస్తువులు కింద పడిపోతుంది అనేసి. చాలా బాగుంటుంది వినడానికి కమ్మగా. కానీ ఇక్కడ ఆకర్షణ శక్తి ఏమవుతుందంటే మనల్ని పవిత్రం చేస్తుంది. అందుకే బృందావనంలో రూపగోస్వామి, సద్గోస్వామిలో ఎవరో వాళ్ళు భక్తులకైతే భగవంతుడికి 2000 సార్లు ప్రణామం చేస్తారంట, భక్తులకైతే 3000 సార్లు చేస్తారంట. అంటే 5000 సార్లు ప్రణామం చేస్తారు. ఏం ప్రణామం? దండవ ప్రణామం, సాష్టాంగ ప్రణామం. 5000 సార్లు ప్రణామం చేయాలంటే ఆయనకి ఆడ టైం ఉండదో ఎట్టుందో, ఒక్క 2-3 సార్లు పడి లేదని ఇంకా అక్కడ పట్టేస్తుంది మనకు. వాస్తవానికి నిజం చెప్పుకోవాలంటే నాకు నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎన్నో ఉంటుంది కదా. 3000 సార్లు 2000 సార్లు 5000 సార్లు ప్రణామం అంటే ఒక రోజుకి ఆయన టైం ఎక్కడ సరిపోయిందో ఏం అర్థమే కదా. అలా ఒకసారి ఆలోచన. కాబట్టి కనీసం 5000 సార్లు కాకపోతే కూడా ఒక 0 తీసేసి 500 సార్లు వల్ల కాలేదు, ఇంకొక 0 కూడా తీద్దాం, 50 సార్లు చేద్దాం. అది వల్ల కాదు, కనీసం 5 సార్లు దానికన్నా తక్కువ చేయొద్దండి. 5 సార్లు చేయండి మినిమం, ఎంత మోకాలు అయిపోయినప్పటికీ కూడా. అందుకే ఇక్కడికి వచ్చి కష్టపడినా నేను రాముడు ముందు ప్రణామం చేస్తాను. చాలా మంచిది, ఎందుకంటే మనలో అహం పోతుంది. అహం పోతే ఏమవుతుంది? మన హృదయం పవిత్రం అవుతుంది, ఆ మనస్సు పవిత్రం అవుతుంది. అహం ఎక్కడి నుంచి మొదలవుతుందండి? ఈ తలనొప్పి అహం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మనసు ప్రేరణ చేస్తుంది అనమాట.
మనసుని ఎట్ట ప్రేరణ చేస్తుందంటే, మనం పరిచయం అయిన వ్యక్తి ఉంటాం, కొత్తగా పరిచయం అయిన ఒక వ్యక్తి బాగా మాట్లాడుంటాం. ఒకరోజు పక్క రోజు వాళ్ళు కలవాల్సిన సందర్భం వచ్చి కలిస్తే ఫస్ట్ అతనే మనకి విష్ చేయండి, మళ్ళీ విష్ చేద్దాం. ఫస్ట్ అతను విష్ చేసి మళ్ళీ విష్ చేద్దాం. ఊరికే నువ్వు తగ్గిపోవద్దు అతను చెప్తాను అన్నమాట మనసు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మాట్లాడద్దు అట్లా చెప్తుంది మనసు. అట్లా వస్తాం అన్నమాట. ఎదురు వాళ్ళు చూసి ఉన్నట్టు ఇంటి తిరుక్కుంటాం అనమాట. వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళే ఫస్ట్ మాట్లాడాలి. అలా మన మనసు ప్రతిదాని పట్ల ఆకర్షణ చెందుతుంది అనమాట. మోసమైన కోరికలను చేస్తుంది అనమాట. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం అంట. అర్జునుడి వల్ల కాల. సంచలనం ఈ మనం కృష్ణ ప్రమాది బలవదృఢం అన్నాడు అన్నమాట. చాలా దృఢంగా ఉంది, బలంగా ఉంది. ఈ మనసుని అదుపు చేయలేకపోతాం. గాలిని కూడా బంధించేస్తాడు. కానీ మనసు బంధింపకపోవడం ఏం చెప్పాడు భగవంతుడు దానికి? అభ్యాస యోగితేనా, అభ్యసించాలా చెప్పాడు. చేతసా నాణ్య కామిన. మనం ఏం చేయాలా? ప్రతిరోజు కూడా ఈ అహంకారం వెళ్ళిపోతే ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే రామ. మనసు చెప్తుంది ఎందుకు ఈ బాధ, అందరు నిద్రపోతున్నారు, మంచు కురుస్తోంది, ఇప్పుడు అసలే ఇది ధనుర్మాసము, ఇన్ని రోజులు ఎండకు సచ్చినావు, ఇప్పుడు మంచి చల్లగా ఉంది కదా, పనుకు నిద్రపోతేమని చెబుతుంది మనసు. ఇంకొక 10 నిమిషాలు అండి అడుగుతుంది అన్నమాట. 10 నిమిషాలు పడుకుంటే గంట చేస్తుంది అది. వాళ్ళు 10 కనిపోసి 5 నిమిషాలు లేద్దాం, 10 నిమిషాలు లేద్దాం పడుకుంటే గంట 1.5 గంట అయిపోతుంది. వాళ్ళు చూస్తే సూర్యుడు వచ్చేస్తుంటాడు. అబ్బా మిస్ అయిపోయినాం, బ్రహ్మమ్మ గుర్తు అనుకుంటాం. అంత సామాన్యం కాదు దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే. దానికి అప్పుడప్పుడు ఏం చేయాలా? కనిపించిన ప్రతి భక్తుల ముందు చెప్పుకోవాలా, స్వామి నాలోండి అహం పోవాలి స్వామి, నన్ను దీవించండి, స్వామి నాకు భక్తి కావాలి స్వామి, నన్ను దీవించండి. అంటే ప్రతిరోజు కనీసం వద్దంటే 10 మందిని అడుక్కోవాలంట. భక్తుల దగ్గర, అందరి దగ్గర కాదు. మనకంటే గొప్ప వైష్ణవులు, సీనియర్ వైష్ణవుల దగ్గర వెళ్ళి మన దగ్గర లోపాన్ని మనం చెప్పుకోవాలంట. చెప్పుకుంటే అవుతుంటే వైష్ణవుల అపారమైన కృప చేత మన నుండి లోపాలు వెళ్ళిపోతుంది. ఆ లోపం బాగపోతే మనం లోబిలు అవుతాం. మనంతా బాగా యాక్టింగ్ చేస్తాం. ప్రభుపాద చెప్తారన్నమాట, భక్తులుగా యాక్ట్ చేయమంటే ఆస్కా వాటి పొందేవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు అట్టున్నారు రాస్తాం అనేసి అంటే ఇట్ట వంగిపోతారు. వాళ్ళు అట్టిపోయినాక ఇటు అంటారు. భలే డేంజరు. ఇప్పుడు ఒక తాగిపోతాడు, వాడు తిడతాడు మనకు తెలుసు, ఒక పాము కరుస్తుందని తెలుసు, ఒక కుక్క వెంట పడుతుంది తెలుసు, హుషారైపోతాం. కానీ ఈ భక్తులు డేంజర్ ఇది. వాడు నామాలు పెట్టుకుంటాడు, కంటిమాలు ఉంటుంది, జపం చేస్తాడు, అన్ని చేస్తాడు, పడిపడి దండం పెడతాడు, అన్ని చేస్తాడు. కానీ వాళ్ళ లోపల ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, అహం పట్టిన వ్యక్తి అంత సామాన్యంగా పోడాడు. వాళ్ళే తక్కువ అట్లా అనుకుంటారు అనమాట. ఏడ గొప్ప వాళ్ళు, మనం ఎవరిని ఉద్ధరించినాము ఒకసారి మనం అనుకోవాలన్నమాట. మనం భక్తికి వచ్చి ఇన్ని ఏళ్ళకి జపం చేస్తున్నాం, మనం ఎంతమంది భక్తులుగా మార్చగలిగినాము? ఎవరిన భక్తులు, ఒక ప్రభుపాద చెప్తారు, ఒక 1/2 లీటర్ రక్తం దారిపోస్తే ఒక భక్తుని తయారు చేయొచ్చంట. అంత కష్టపడాలని, అంటే రక్తదానం చేస్తే కాదు, అటెండ్ పోయి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తాము 1/2 లీటర్ రక్తం పోతే భక్తులు అయిపోతారనేసి. దాని అర్థం అది కాదు. అంత కష్టపడాలంట ఒక వ్యక్తిని భక్తి చేయాలంటే. వాడికి ఎన్ని పనులు లేని పనులు డౌట్స్ వస్తుంది స్వామి. ఆ డౌట్లు ఫోన్ వచ్చిందంటే రాత్రి పక్కన నిద్రపోకుండా ఫోన్ చేసి అడతారు, ఏమి దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి. కాబట్టి మనం భక్తిని చాలా సరళంగా చేయనేసి ప్రభుపాద వారు మనకి ఎంచక్క ఈ యొక్క భక్తి యుక్త సేవలను ఆచరించడానికి తగ్గ ఒక మార్గాన్ని చూపించారు అనమాట ఇస్కాన్ ద్వారా. మనం ఏం చేయాలా? దాన్ని సింప్లీ లివింగ్, దాన్ని సరళంగా మనం ఆచరించవలసిందే. కాబట్టి భక్తి అనేది మనకి బంధన కాదు. భక్తి అంటే మనకి ప్రేమపూర్వకమైన సంబంధం. ఎవరితో సంబంధము? కృష్ణుడితో, కృష్ణ భక్తులతో. కృష్ణుడితో, కృష్ణ భక్తులతో. ఆ సంబంధం ఖచ్చితంగా పెట్టుకోవద్దనేసి మాయా పురుషుడు బాణం వేస్తాడు. ఏమన్నా మనం పెట్టుకోవాలంటే కొన్ని ఇబ్బందులు వస్తుంది. దాని ఇబ్బందులు మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా, ప్రేయర్ చేయాలా. కుంతి మహారాణి బోధనలు ఉంటుంది, ఏమైనా చదివినారా? కుంతి మహారాణి బోధనలు చాలా అద్భుతంగా ఉంటుంది. భలే ప్రేయర్ చేస్తున్నారు. మళ్ళా ఎవరు ప్రార్థనలు ఉన్నాయి? ప్రహ్లాదుడి ప్రార్థన ఉంటుంది, నారద మహర్షి ప్రార్థన ఉంటుంది, ప్రతి ఒక్క గొప్ప గొప్ప వ్యక్తులు భక్తులకు ప్రార్థన ఉంటుంది అన్నమాట.
వాళ్ళ జీవిత చరిత్ర అవన్నీ మనం తెలుసుకుంటే ఉందంటే మనలో వినయం ఆటోమేటిక్ వస్తుందన్నమాట. ఆళ్వార్లో ఒక చరిత్ర తెలుసుకున్నాం, గొప్ప సన్యాసులు భక్తులు వాళ్ళు స్టోరీస్ మనం చదువుతూ ఉండాలి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మేము ఈ ఫోన్ కలబెట్టి యూట్యూబ్ చూసినారంటే దాంట్లో కూడా చాలా విషయాలు ఉందన్నమాట. దాంట్లో సినిమాలు ఈ ఒక నిమిషం ప్రోగ్రాము తక్కువ చూసి చూడకుండా ఉండకూడదు. మనం ఒకటి వస్తే అది 100 వచ్చేస్తుంది, ఏదో మన లాక్కపోతుంది. కాకపోతే దానికన్నా ప్రాధాన్యకుండా ఈ యొక్క ఉన్నతమైన స్థాయిలో మనం భక్తి పరంగా చూసుకునే అవకాశం, కథ వినే అవకాశం కూడా యూట్యూబ్ల వల్ల మనకు దొరుకుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా కూడా మనం షేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన మనసు పవిత్రీకరణం అవుతుంది. అప్పుడు మనలో ఉండే అహం పోతుంది అన్నమాట. అప్పుడు బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. ఏం చేస్తుందంటే మనసు అహంకారంతో కొన్ని చెత్త వేసి మన బుద్ధి మీద పారేస్తుంది అనమాట. ఆ చెత్త వల్ల మనకి ఏం చేస్తుంది, స్పష్టంగా కనపడదు. ఈ అద్దం ఉంది, నీట్గా ఉంది కాబట్టి కనపడుతుంది. దీని మీద కొద్ది చెత్త వేసుకునేస్తే అస్సలు కనపడదు. లైట్ చెత్త ఉంటే అటు కనపడుతుంది. మనం ఏం చేస్తామంటే అట్టెత్తి పోసుకునేస్తాం చెత్తని, ఇంకేట కనపడదు అనమాట. ఆ చెత్త తీసే ప్రక్రియే ఈ మంత్ర. ఆ మనసులో ఉండే చెత్తని మనం తీయాలంటే మంత్రం జపం చేయాలి. ఎంత జమాలు జపం చేస్తే అంత మన నాలుక పవిత్రం అవుతుంది. ఎప్పుడైతే నాలుక పవిత్రం అవుతుందో మనం చెప్పిన విషయాలు శాసనం అవుతుంది. 70 సంవత్సరాల పెద్ద ఆయన వృద్ధుడు ఏం చేస్తాడు, మామూలుగా ఏదో ఒక న్యూస్ పేపర్ కూర్చుంటాడు, చదువుకుంటాడు, లేదంటే ఊరు కథ మాట్లాడుకుని తిండి మీద కూర్చుంటాడు. కానీ 70 సంవత్సరాల పెద్ద ఆయన భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాదు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఒక ట్రంక్ పెట్టి తీసుకుని దాంట్లో భాగవతం కొన్ని పెట్టుకునేసి కూడా 2-3 నెలలు ప్రయాణం చేసి జలదూత అనే నావలో, అది బొగ్గులు తీసుకుపోయే నావ, దాంట్లో సౌకర్యం ఉండదు, అందులో ప్రయాణం చేసి ఆ న్యూయార్క్ సిటీలో దిగి అమెరికాలో దిగి ఏం చేశారు ఆయన, మేడ్చల్స్గా ఉండే అంటే ఈ యొక్క ఈపీస్గా ఉండే వాళ్ళని కూడా హ్యాపీస్ చేశాడు, భక్తులు చేశాడు. ఎట్లా చేశాడు, ఆయన ప్రతిరోజు 64 మాల జపం చేసేవాడు. హరి ఓ ఆయన ప్రతిరోజు 64 మాల జపం చేస్తాడు. కాబట్టి నాలుగు మీద భగవంతుడు ఆయన ఏం చెప్తే జరుగుతుంది అంతే. 64 మాల జపం చేసే వాళ్ళకు పక్కన కూర్చునేసి చైతన్య మహాప్రభు భోజనం చేసే అవకాశం ఇస్తాడంట. హరి ఓ ఇంకేం కాదు. సరే చేయలేము, 64 కష్టం, కానీ దాంట్లో సగం చేయాల. ఎన్ని చేయాలి దాంట్లో సగము? 32 చేయాల. 32 చేస్తేనే మీకు గొప్ప ఒక శక్తి వచ్చేస్తుంది. ఏ శక్తి వస్తుంది చెప్పండి? మనకి ఎదురే లేదు, మళ్ళా ఎవరు మనకి ఎదురు చెప్పరు. 32 మాలు చేస్తే భర్త కూడా గుమ్మునైపోతాడు, అత్తనే గుమ్మునవుతుంది. మనం 16 మాలకే తనకలాడిపోతాం. కాబట్టి 16 అనేది మనం కమిట్మెంట్ అనమాట. మనం ఆల్రెడీ గురువుకి ఇచ్చిన కమిట్మెంట్ 16. 16 తర్వాత చేసేదాన్ని మనం సేవింగ్స్ అనమాట. అది మన శక్తి యాడ్ చేస్తుంది అనమాట. ఆహారం తీసుకుంటాము, కడుపు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఏం చేసుకుంటాము, ఒక పండో పాలో తీసుకుంటాం. ఎందుకు ఎక్స్ట్రా దాన్ని వేస్తాము, అది శక్తికి, ఇది నడవడానికి, అంటే ప్రస్తుతం ఇంజిన్ తిరగడానికి ఇంధనం. ఇది ఎక్స్ట్రా బోనస్గా ఒక అరటిపండు, ఒక యాపిల్కాయ తింటారు అనమాట. మామూలుగా పండు కాయ తింటారు, లేదు స్వీట్ అయినా తింటారు ఎక్స్ట్రాగా. ఎందుకంటే అది ఎక్స్ట్రా ఎనర్జీ కోసం. అలా మనం ఏం చేస్తారు, 16 మాలు మన సరైన భోజనం 16 మాలు. దాని తర్వాత ఎక్స్ట్రా లేకపోతే ఏమవుతుంది, ఆసక్తి ఎట్టా ఉంటుంది. ఏదో ఒక రోజు జ్వరం వస్తే ఆ 16 మాలు కూడా చేయము, దాంట్లో ఏదో ఒకటి తగ్గించేస్తాము. ఏదో ఒకటి లేపాలంటే ఏం చేస్తాము, జపాన్ లేపేస్తాం. ఏ పనులు మనం లేపము, బట్టలు ఉతకడం లేపము, సామాన్లు కడిగేది లేపము, తినేది లేపము, స్నానం చేసేది లేపము. బంధువులు ఇంటికి వస్తే ఏది వదలమ్మా. బంధువులు వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా పనికి వంట కూడా చేసి పెడతాం, 20 మందికి కూడా వంట చేస్తాం. కానీ ఏదైనా లేపాలంటే ఏం చేస్తాము, ఒక జపాన్ లేపేస్తాం. ఎందుకంటే ఎవరు మనల్ని అడగరు కదా, ఏం చేస్తున్నావా. కాబట్టి అటువంటి ఒక దిగజార స్థితిలో జీవుడు వెళ్ళకూడదు అనమాట. ఉదయం పూట 4:30కి అలారం పెట్టి 4:30 లేయాల్సిందే. అంటే నువ్వు అలవాటు చేసినట్లయితే మనం లేచి జపం చేయగలం. ఉదయం పూట చాలా జపం అవసరం. ఈరోజు ఉదయం ఒక ఆయన కాల్ చేశాడు. కాల్ చేసి, అయ్యా నీ స్నానం చేయలేదు, నా పరిస్థితి జపం చేయాలా, నీ స్నానం చేయలేదు, మంచి ఎక్కువ ఉంది, నాకు దగ్గు జలుబు ఉంది, ఇప్పుడు నీ స్నానం చేసి జపం చేయాలంటే నీ జపం ఎంతవరకు చేయాలి. 6 గంటలకు ఫోన్ చేశాడు. జపం చేయలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదయ్యా, నోరు పుక్కులించుకునేసి లేదా బ్రష్ చేసుకునేసి గంగని స్మరించి నెత్తిన నీళ్ళు చల్లుకునేసి 3 సార్లు పోయి జపం చేసి
స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న మురికి పోతుంది అంతే. ఆ మురికి కూడా సక్రంగా పోవద్దు. స్నానం చేసిన కూడా వృత్తండి, మళ్ళీ కూడా మురికి వస్తుంది. ఏమన్నా ప్రయత్నం చేశారా? స్నానం చేసి ఉంటాం, సబ్బు వేసి 2-3 సార్లు కూడా కడిగేండామే, మళ్ళీ గట్టిగా అదుపు పెడితే దాని నుంచి మళ్ళీ మురికి వస్తుంది. శరీరం మీద ఉండే మురికే మనం తీయలేము, లోపల మురికిని మనం ఎలా తీస్తాం? కాబట్టి ఈ జపాన్ని మంత్రస్థానం అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంత్రస్థానం చేస్తాం. మంత్రస్థానం చేస్తే లోపల ఆత్మ ఆనందం అవుతుంది, మనసు శుద్ధం అవుతుంది. దానికి స్థానం అడ్డమే కాదు. అటు కాదు, లేచి అందరూ పనుకుంటా అప్పుడు లేచి హరే కృష్ణ 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 హరే రామ రామ గట్టిగా వచ్చినాం అనుకో, వాళ్ళు లేచి కొట్టేస్తారు మనల్ని. అలా కూడా చేయకూడదు. మనం భక్తులు అయిపోయినా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ఆశించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది భక్తులు అయిపోతే ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇంక పనికిరారు, వీళ్ళు వేస్ట్, వీళ్ళకి ఇంకా అజ్ఞానం ఉండదు, ఎప్పుడు బాగుపడతారు తిట్టుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళని. ఈరోజు మనకు అదృష్టం బాగుంది, మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఒకరోజు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది, అంతవరకు మనం వెయిట్ చేయాలి. వాళ్ళని తిట్టేట అలా తిట్టకూడదు. అలా తిట్టుకుంటే వాళ్ళకి ఫైటింగ్ వస్తుంది. ఆ ఫైటింగ్ ద్వారా మనకి ఇబ్బంది పెడతారు. భక్తి అంటే వినయం అని, వినయంగా ఉండాలా. ఎట్ట ఉండాలా? గట్టి పరకలాగా. మొట్టికేసిన కూడా నొప్పికొద్ది, ఇంకోసారి కొట్టండి అనాలా. భలే నొప్పికొద్ది, ఇంకోసారి కొట్టండి అంటే అంటామా? పొరపాటున కాలు తగులుతున్నాయి, పొరపాటున కావాల్సిన దాన్ని ఉండరు. ఏ కళ్ళు కనపలా, కళ్ళు నెత్తికెక్కింది అంటాం. పొరపాటు తగిలితేనే అటువంటి తెలిసిద్దంతే ఫైటింగ్ చేస్తాం. కానీ అక్కడ మనం వైష్ణవుడిగా భక్తుడిగా మనం ఎదగాలంటే మొట్టమొదట మనం వినయం కలిగి ఉండాలి. వినయం లేకపోతే మన భక్తి రాదు. వినయంలో ఉంటే ఎంతమందిని మార్చేయవచ్చు, ఇబ్బంది లేదు. అంతే కదా? సరే అండి, అలాగే అండి. నువ్వు జప చేసి నాకు నచ్చలే, సరే అండి చేయనండి అని చెప్పాలా, మళ్ళీ చేయాలా. మళ్ళీ చూసి తిడతారు, చేయనని చెప్పినా మళ్ళీ చేస్తున్నా, వాళ్ళకి అందరూ చేస్తారు, ఇప్పుడు చేయలే అంటే మళ్ళీ చెప్పాలా, మళ్ళీ జపం చేయాలా. మళ్ళీ రొమ్ములు పెడతారన్నమాట. నిన్నగా చెప్పినా జపం చేయను, ఏంటి చేస్తున్నావు అంటే, లేదండి ఏదో చేయాలనిపించింది చేశాను, ఇంక చేయలేండి. అట్లనే ఒక 4-5 సార్లు చెప్తాం అనుకోండి, 5 సార్లు థు అని వదిలేస్తారు వాళ్ళు. మన జపం బాగా చేసుకోవచ్చు. వాళ్ళు నచ్చదు పాపం. ఏం చేద్దామంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ ఉంటుంది పాపం, అది కూడా తీసే బాధ్యత మందే. ఒక భార్య భర్తకు కావచ్చు, భర్త భార్యకు కావచ్చు, ఒకరొకరు పరస్పరం సహకరించుకో. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సహజీవనం చేసి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి ఇప్పుడు వచ్చి వాళ్ళు మనం సహకరించాలంటే కాదనమాట. వాళ్ళు మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మనసుని మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనం సహకరించలేదు. ఏం చేయాలి? వాళ్ళని అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. దానికి కృష్ణుడు హెల్ప్ తీసుకోవాలి. కృష్ణుడు హెల్ప్ ఏది? జపం. నువ్వు జపం చేస్తుంటే కృష్ణుడు నీకు సాయం చేస్తూ ఉంటాడు. 10 మాలు చేస్తున్నారు, అప్పుడు కూడా నేను తిడుతున్నారంటే 16 మాలు చేయాలి. అప్పుడు తిడితే ఇంకో 16 చేయాలా. ఇట్లా చేసి పెంచుకుంటా పోవాలా, వదిలేయకూడదు. పెంచుకుంటా పోతే ఏమవుతుంది? నీ యొక్క సుకృతి అనుగ్రహం పెరిగి ఎదుటి వాళ్ళని నేను చూసి నమస్కరించే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. కొట్టంలో చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కలియుగంలో ఎట్టుందంటే, అప్పు చేసి గబగబక్కని పోయి ఆఫీసర్ మాలేసుకున్నారు సార్ చాలా మంది. 4 రోజులు హ్యాపీగా దర్జాగా వాడు ముందర తిరుగుతాడు, స్వామి అని అడతారు అనమాట. అది లేకపోతే తిరగడం మరి. ఎవరికైనా అప్పులు కావాలంటే ఫోన్ కూడా ఎత్తారు, వాళ్ళు గుమ్మనైపోతారు. ఎందుకంటే వాడు ఫోన్ చేస్తే ఆడ డబ్బులు అడతారు అనేసి. మాలేసుకున్న డబ్బులు అడగరు కదా. అటనేసి మీరు కంటి మాలు వేసుకుని గబక్క అప్పు చేసి గుమ్మని జరగదండి, అది పరువు తీసినట్టుగా అవుతుంది. మామూలు జనరల్ జరిగే విషయం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నా మాల ఇంకా స్వామి మాల వేస్తే గుమ్ముంటారు అనమాట. కావాలంటే వాళ్ళే కూడా ఎప్పుడు వెళ్తున్నావు స్వామి దగ్గరికి, శబరిమలకి పోతున్నాం, సరే ఇంకొక 2 రోజులు 3 రోజులు పెట్టుకో, ఖర్చుకి పైసలు రాని వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. అందువల్ల చాలా మంది మాలేస్తారు. పద్ధతులు పాడుకున్నట్టు ఎవడు మాలేడు, ఏడ పద్ధతిగా ఉన్నారు పాపం. అవి ఇప్పుడే కాపాడాలి అందరినీ. కాబట్టి జగత్తు ఒక దృశ్యం అలా అయిపోయింది. మనం ఏం చేయాలా? ఈ విషయం నుంచి బయటపడాలంటే కేవలము మనసు ద్వారా మనకి వచ్చే అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. అహంకారం విడిచిపెట్టాలంటే కేవలము అది భక్తి వల్ల, నామస్మరణ వల్ల మాత్రమే అవుతుంది. నామస్మరణ ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో చేయగలగాల. ఎక్కువ మళ్ళీ జపం చేసుకుంటే ఏమవుతుంది? ఒక ఆమె అడిగింది, స్వామి నేను జపం చేయక ముందుకు చాలా బాగున్నాను, జపం చేసిన కష్టాలు ఎక్కువైపోయింది అనేసి.
అంతకుముందు కూడా అంత కష్టాలు వేసాము, జపం చేసిన తర్వాత ఓవర్ కష్టాలు వచ్చేసిందని అని అనమాట. ఒక అప్పుడు చేయని మానేశాను స్వామి అనేది. ఏమైందమ్మా అంటే నా ఇంట్లో అంతా నాకు రివర్స్ అయిపోయినారు, నా ఇరుగు పొరుగు నా బంధువు అంతా రివర్స్ అయిపోయినారు. నేను ఎలా చేయాలి, నేను ఒంటరి అయిపోతున్నా అంటే, నువ్వు ఒంటరి ఎందుకు అవుతావు? జపం చేస్తే నీతో పాటు కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడి దగ్గర 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఓ అమ్మ ఎంతమంది వైష్ణవులు భక్తులంతా నీ వెనకాల ఉంటారు. నువ్వు ఒంటరి ఎప్పుడు కాదు, ఒంటరితనం ఫీల్ అయ్యేదానికి లేదు. ఎందుకు కష్టాలు వస్తుందంటే, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మనం ప్రతిరోజు కింద ఇల్లు ఊడుస్తూ ఉంటాం, క్లీన్ చేస్తూ ఉంటాం, పైన బూజులు కూడా నెలకోసారి కూడా తుడుస్తూ ఉంటాం. అందుకని బూజు రావడం ఉంటుందా, రాకుండా ఉంటుందా? 4 సార్లు ఇల్లు ఊడ్చినా కూడా దుమ్ము ఉంటుంది. అది ఒక 10-20 రోజులు మనం వాడుకుంటా, ఒక 4 రోజులు వాడుకుని నేను బయట వెళ్ళిపోయినాం, వచ్చి ఇల్లు ఊడిస్తే ఏమవుతుంది, ఆ చెత్త తీసేటప్పుడు దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తుంది కదా, డస్ట్ క్లీన్ చేస్తే వస్తుంది అనమాట. అలా ఎప్పుడైతే మనం జపం చేస్తామో మన నుండి దుమ్ము పైకి లేస్తుంది అనమాట. పాపాలన్నీ పైకి లేసిపోయేటప్పుడు ఏం చేస్తుంది, అది గమ్మును పోదు, అది కొద్దిగా ఇబ్బంది పెట్టే పోతుంది. అది సహజమే కదా. సహజంగా మామూలుగా ఒక మూత వేసిన ఇల్లు మనం తీసి మన బయట పోయిస్తేనే అది తీసి క్లీన్ చేసేటప్పుడు వస్తే ఏళ్ళ తరబడి జన్మాల తరబడి భగవంతుని నామాన్ని వదిలేసాం మనం. వదిలేసి ఇప్పుడు వచ్చి ఏదో ఒక భగవంతుడి కృపో అనుగ్రహమో ఈ తిరుపతిలో మనం ఉండే అవకాశం మనకు వచ్చింది. తిరుపతి సామాన్యమైనది కాదు. తిరుపతిలో కనీసం గడ్డి పరకలా జన్మ తీసుకోవాలని ఋషులు తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తారన్నమాట. వరంగా అడుగుతారు, మాలంలో పూర్వ జన్మైనా నాకు ఈయన స్వామి ఈ తిరుమలలో ఈ తిరుపతిలో పడి ఉంటానని అడుగుంటారన్నమాట. అంత దివ్యమైన క్షేత్రంలో మన జన్మ తీసుకోవడం మన అదృష్టము. లేదు ఎక్కడో ఉండి కూడా ఇక్కడ వచ్చి బతకడం కూడా మన అదృష్టమే. అలాంటిది ఇంత మంచి తిరుపతికి వచ్చిన తర్వాత ఈ దుమ్ము తీసుకునే పరికరం ఇప్పుడు మొదలుపెట్టినాం, బూజు దుడుచుకోవడానికి. ఇప్పుడు బూజు దురుస్తున్నాం. బూజు దుడిచేటప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్స్ మన మీద పడుతుంది. అందుకు భయపడితే ఒకటి బూజు మన నెత్తిన అట్టే ఉండిపోతుంది, కప్పుకొట్టిపోతుంది. లేదు క్లీన్గా ఉండదు. క్లీన్ చేసుకోండి, ఖచ్చితంగా మనం దీన్ని అనుభవించాల్సిందే. దాని ఏం చేయాలా, భక్తుల సలహా మేరకు అలా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో సలహా తీసుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి అతని లైఫ్లో భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తుంటారు అన్నమాట. బాగా దగ్గర కూడా దూరం అవుతారు, అగనిష్ట తయారవుతారు, ఎట్ట ఒకటి ఆపడానికి ప్రయత్నిస్తారు. అమ్మ కూడా కావచ్చు. ప్రహ్లాదను ఎవరు ఆపినాడు భక్తి చేయకుండా? తండ్రి ఆపినాడు. ప్రహ్లాదను ఆపినాడు భక్తిని? ఆపలే. సతి చక్కుపాయి పేరు విన్నారా? పండేపురంలో ఉంటుంది. పండేపురం ఆమె భక్తురాలు, పండరనాథ భక్తురాలు. ఆమె ఆపిందా? ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటాము? వాళ్ళ కష్టాలు చూసి భక్తిని ఆపలే. భక్తి చేశారు కాబట్టి వాళ్ళ కష్టాలు ఆగింది. తీవ్రేనా భక్తి యోగేనా. భక్తి చేయాలంటే ఎట్లా చేయాలా? తీవ్రంగా చేయాలంట. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, అబ్బాయి ఉన్నాడు, పాప నిద్ర వచ్చేసింది, అడిగి నడు నొప్పి వచ్చేసింది. నేను చిన్నపిల్లలు ఉంటారు, ఏమన్నా మనం బజారుకో లేదు ఖర్చులకు తీసుకెళ్ళినప్పుడు ఏదో బొమ్మలు చూసి అడుగుతారనమాట. అడిగితే ఇప్పుడు కాదు నేను మళ్ళీ తీస్తా అని చెప్తాం. వాడు వెళ్ళి బొమ్మడు, బొమ్మల షాప్ వాడు బొమ్మడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ మేము కూడా కొండ మీద ఒకప్పుడు బొమ్మలు అమ్ముకున్నాం మా చిన్నపిల్లలు ఉండేప్పుడు. ఈ బొంగరం వేసేది అనమాట. ఈ బొంగరం తిప్పి ఇట్టేస్తే బర్రని తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తామంటే పిల్లలు వస్తే వాళ్ళు ముందర వేస్తాం. ఒక వ్యాపారిగా చెప్తాను అనమాట, వ్యాపారం టెక్నిక్. ఏం చేయాలి, పిల్లలు ఏడిపిస్తేనే వాళ్ళు కొంటారు. అన్ని చూస్తే కొనరు. ఇప్పుడు వద్దునైనా మనకి ఇది చూసి పోవాలా. ఒక ఆయన చెప్పినాడు అమ్ముతా ఉండేప్పుడు, ఇదని మనం చూడడానికి అయ్యా వాడుకోవడానికి కాదన్నాడు అనమాట. అవునా అటెండెన్స్ పోతున్నాడు పిల్లగాడు. వాడు అటు పోతే వదిలేస్తామా? వాడు పోయి తిరిగి వచ్చే లోపల తిప్పి వాడు ముందు వేసాను అనమాట. నాకు కావాల్సిందని ఏడ్చాడు. వద్దని చెప్తే పైన లోపల పెరుక్కుని అసలు ఇచ్చేస్తాడు. నీ కారులో పెట్టుకున్నా అంటాడు. వాడు ఒప్పుకోలేదు, చచ్చినట్టు తీసుకున్నాడు. అట మనం ఏం చేస్తామంటే ఈ మాయ మన ముందర ఏదో పారేస్తుంది మన భక్తి నుంచి వెళ్ళిపోవాలనేసి. మనం ప్రతిదానికి ఏం కొట్టుకోకూడదు. ఆ పిల్లగాడు తీవ్రంగా కొట్టుకున్నాడు కాబట్టి ఏమైంది, వాడికి ఆ వస్తువు వచ్చింది. వాడు కాంప్రమైజ్ అయి ఉంటే వచ్చాడు మన.
కానీ చిన్నపిల్లలు తీవ్రంగా ఉండాలి. చిన్నపిల్లల లెక్క మనం భక్తిని గట్టి పట్టుకోవాలి. కృష్ణుడి పాదాలు పట్టుకోవాలి. నీ వదలను కాక వదలను పట్టుకోవాలి. ఏం చేస్తాడు ఇంకా, నువ్వు వదలకపోతే ఇటు తీసానమాట. మొన్న అరకొన వరకు ప్రోగ్రాం పోయినాం, ఒక నామ సంకీర్తన అరకొన పోయి చేసుకొచ్చినాం. మన డ్రైవర్ ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా రావాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళ అవ్వాలి దొరికి వాడు ఉండలే, గట్టి వాడికి పెట్టుకుని నేను రావాలని వెయిట్ చేసినాడు. వాడికి బండ్లు కూర్చోబెట్టుకొచ్చాడు. ఏడవాళ్ళ ఏదో ఒక రోజున కృష్ణ నీ నా భక్తి నాకు కావాలి ఏడ్చున్నామా, ఇల్లు కావాలని ఏడ్చుంటాం, పిల్లలు పుట్టాలని ఏడ్చుంటాం, పిల్లలకు పెళ్లి కావాలని ఏడ్చుంటాం, ఇరుగు పొరుగు లేదని తిరితే ఏడ్చుంటాం, భర్త తంతే ఏడ్చినాం, ఎవరో మోసం చేసి ఏడ్చినాం. ఏదో ఒక రోజున కృష్ణ నీ భక్తి నాకు లేదని ఎప్పుడు నేర్చినావా, ఎప్పుడు నాకు గుర్తించినావా? అయ్యా నాకు ఇంత మంచి శరీరం ఇచ్చినావు, అన్ని అవయాలు చక్కగా పనిచేస్తాను, కళ్ళు బాగుంది, కళ్ళు లేని వాళ్ళు ఉంటారన్నమాట, చేతులు బాగుంది, చేతులు లేని వాళ్ళు ఉంటారు, చెవులు బాగా వినపడుతుంది, వినపడకుండా చాలా మంది ఉంటారు, ముక్కు వంకర కూడా ఉంటారు, పెదలు లేని వాళ్ళు ఉంటారు, పెదలు కట్ అయిపోయి. ఇక్కడ మంగళంలో ఒక వ్యక్తున్నాడు, ఇటు తీలిపోయాడు పాపం, మా కలిసి కొండ మీద వ్యాపారం చేస్తున్నాడు అబ్బాయి. పాపం ఇట్ట కట్టయిపోయాడు పాపం. ఎట్టుంటాడు పాపం, పళ్ళు ఇట్ట పారలాగా ఇట్టు ఉంటుంది కొందరికి. అంటే వాళ్ళని ఎక్కిరించడం కాదు, అంత అందహీనంగా ఎంతోమంది పుట్టుంటారు. మనకు నాణ్యంగా ఉండే ముఖం ఇచ్చినాడు. ఈ ముఖం ఈ అందంగా ఒక రంగు, చెవులు, అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాను. హార్ట్ పెట్టి దానిలో బొక్క పెట్టలే, అంతే కదా. చాలా మందికి హార్ట్ ఉంటుంది, దానిలో బొక్కలు ఉంటుంది, కిడ్నీలు ఉంటుంది, దానిలో రాళ్ళు ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంది. మనకి ఏమైనా సమస్య లేదు. ఈ రోజుకి బాగా హ్యాపీగా పడుకుంటున్నాం, హ్యాపీగా లేస్తున్నాం, అన్ని తింటున్నాం. స్వీట్ షాపులో పని చేస్తుంటాడు, స్వీట్ తయారు చేస్తుంటాడు, షుగరు తినకూడదు పాపం, చూస్తూనే ఉంటాడు, అంతే, తినకూడదు. మనకు అట్లా ఉంటుంది, ఏదైనా తినేస్తాం. ఇంత మంచి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినాడే. మనం ఈ రోజున కృష్ణ నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చినావే, నీ పట్ల నాకు ప్రేమ లేదయ్యా, నాకు ప్రేమ ఇవ్వయ్యా, కృష్ణ ప్రేమ నాకు కావాలని అడిగినావా? అట్లా అడిగినప్పుడు అప్పుడు భగవంతుడు మనకి ఆ చుట్టుపక్కల దాన్ని తీస్తాడనమాట. మనకి ఎవరైతే మనకు దగ్గరగా పీకలు పట్టుకుంటారో అట్లా తోసి పక్కకు తోసి, వీలైతే వాళ్ళు కూడా భక్తులు చేస్తారు. ఏం చేస్తాడో మన కోసం వాళ్ళు కూడా భక్తులు చేస్తారు. గట్టిగా పాదాలు పట్టుకోవాలా. ఎవరు పాదాలు పట్టుకోవాలా? కృష్ణుడి పాదాలు పట్టుకోవాలా. కృష్ణుడి పాదం పట్టుకోవడానికి ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళ పాదాలు కూడా పట్టుకోవాలా, తప్పదు. బయట వాళ్ళైతే మనం తిరస్కరించి ఏమైనా చేయొచ్చు, ఇంట్లో వాళ్ళని తిరస్కరించనే కూడదు. భక్తి అనేది వాళ్ళని మెప్పించి ఒప్పించి చేసుకోవాలి. అది చాతుర్యం. అంత చాకచత్యం చాతుర్యం నువ్వు జపం చేస్తే నీకు కృష్ణుడే ఇస్తాడు. మనకు రాదు, మన బుద్ధిహీనలమే. ఎందుకంటే ఎదుటివాడి మనసులో కనుక్కునేంత కెపాసిటీ మనకు లేదు కదా. వాడు ఎప్పుడు రివర్స్ తిరిగేస్తాడు. కానీ కృష్ణుడి దగ్గర ఎవరు రివర్స్ తిరగలేడు. అతను ఎలా బంధించాలో ఎలా ఆపాలో కృష్ణుడు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలా? సింపుల్ సరెండర్ టు కృష్ణ. సరళంగా పోయి కృష్ణుడు తెలిసి సరెండర్ అయిపోవాలా. కృష్ణ సేవ్ మీ అనాల. మన టెంపుల్ ఎప్పుడు ఒక పదం రాస్తామట, ఎవరీ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అని రాసుంటారు. ఎప్పుడు కృష్ణుని మర్చిపోవద్దు, మళ్ళా ఎప్పుడు కృష్ణుని గుర్తుపెట్టుకున్నావా. ఇది రెండు ఉన్నట్లయితే మనం హ్యాపీగా భక్తి చేసుకోవచ్చు. అందుకే మనకి భక్తులు నేర్పించేవాళ్ళు మనకు కావాలి. భక్తి చేసుకునే అవకాశం కానీ నేర్పించేవాళ్ళు వాళ్ళతో పాటు మనం ఉంటే మనకు వస్తుంది. లేకపోతే పొరపాటున స్కూల్కి ఒకరోజు నిలబడితే మిస్ తిడతారు, 2 రోజులు అయిపోతారు. వారం రోజులు పోకపోతే మిస్ ఇంటికి ఫోన్ చేసి అడుగుతుంది అనమాట, మీ పిల్లగాడు రాలేదని. కాబట్టి వారం తర్వాత పోతారు. కానీ భక్తికి ఒక వారం నిలిచిపోతే ఆ పక్క వారం ఆ పక్క వారం ఆ పక్క వారం అంటే నెలల తరబడి గడిచిపోతుంది. ఎందుకంటే ఎవరు అడగరు కదా, ఎవరు నిర్బంధంగా అడిగేదండి, ఎందుకు నువ్వు రాలేదు అంటే పోయా అట్టంటారు. ఒక వారం వినయంగా చెప్తారు, మా ఇంట్లో బంధువులు వచ్చినారండి అందువల్ల, ఓకే పని నెక్స్ట్ వీక్ రండి. అలాగే నెక్స్ట్ వీక్ మా ఇంటికి చుట్టాలు మళ్ళీ వచ్చినారు, ఓకే మళ్ళీ నాకు ఆరోగ్యం బాగలేదు, సరే ఓకే. ఇట ఎట్టయిపోతుందంటే ఇంద్రుడు దేవేంద్రుడు భూమి మీదకి వస్తాడనమాట. శాపం వచ్చి ఏమొచ్చింది ఆయనకి? శాపం. ఆ శాపం వల్ల పంది జన్మ తీసుకుంటాడు. పంది జన్మ తీసుకున్న తర్వాత ఆ శాపం కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మ వచ్చి పిలుస్తాడనమాట, రాయ పోతావు అనేసి. నేను రాను పోయా అంటాడు. ఎవరు నువ్వు, ఇన్ని తలకాలు వేసుకొచ్చేసినావు, ఏ నన్ను పిలుస్తా అంటే, డే నువ్వు పంది కాదు నాయన, నువ్వు ఇంద్రుడు అంటాడు అనమాట. ఇంద్రుడా?
ఆడోరు. ఏనాయనా నువ్వు ఇంద్రుడు రా, నీ భార్య సత్య అదోరుది. నా భార్య ఇడుంజుడు బాగా బొద్దుగా ఉంది, పెద్ద బలిచిపోయాడు పందిని చూడు. ఏ నీ యొక్క పుత్రుడు రా, ఆయన పేరు మర్చిపోయాడు, జయంతుడు. నీ పుత్రుడు జయంతుడా? జయంతుడు ఒకడేమి, ఇక్కడ చూడు 10 మంది ఉన్నారు, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. పైన ఉంటారా? పైన పక్కన బురదలు ఎంత బాగా చూడు, ఎంత వాసన చూడు, ఎంత సుఖం. ఆయన బ్రహ్మ ముక్కు మోసుకుంటాడు ఆ బురద దగ్గర. ఇది ఆస్వాదం చేసుకుంటారు అనమాట. భలే ఉంది బురద వాసన అనేసి, కంపు వాసన బాగుందంట. అట ఇంద్రుడే అట మాయలో పడిపోయినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనుషులు మనం ఎంత. కాకపోతే భక్తులు అడుగుతూ ఉన్నప్పుడు మనం కనీసం రావడానికి ప్రయత్నం చేయాలి. ఏమనుకోద్దమ్మా, మీరు మళ్ళీ రావాలని చెప్పి అందరూ కలిసి భక్తి చేసుకోవాలి కదా. ఇది ఎట్లంటే ప్రభుపాద వారు చెప్తారు అనమాట. అసలు ప్రభుపాద ఈ యొక్క ఇస్కాన్ అంటే ఎట్టుందంటే పుష్పం టెక్నాలజీ అంటాడు. ఇక్కడ ఎవడు శాశ్వతంగా గొప్ప స్థాయిలో ఒకే రేంజ్లో భక్తి చేసుకొని కుదరదు. ఏదో ఒకటి తగ్గినప్పుడు పక్కన అటు నెట్టాలన్నమాట, పుష్ చేయాలి. ఆ పుష్ చేస్తూ ఒకరొకరు మార్చి పుష్ చేసుకుని కృష్ణుడి దగ్గర పోయి పుష్ చేసుకోవాలి. మన కృష్ణుడి నుంచి రివర్స్ పుష్ చేసుకోకూడదు. పుష్కి ఎట్టుడాలా కృష్ణుడి దగ్గరగా కృష్ణ భక్తుల దగ్గర పోయి పుష్ చేసుకోవాలి, కానీ మన దిగజారు పరిస్థితుల్లో పుష్ చేసుకోకూడదు, వెనక రివర్స్ వచ్చేకూడదు. కాబట్టి మీరు మమ్మల్ని వచ్చి పుష్ చేస్తారనుకుంటున్నాం మేము. అంటే ఒకరొకరు మార్చి చేసుకుంటూ వెళ్తేనే భక్తి మనం చేయగలం. కాబట్టి కృష్ణుడు పోవాల్సినప్పుడు మేము చేయాలి, మన మనసుని తెల్లని కాగితంలా పెట్టుకుండాలంట. దాంట్లో ఏదో వేసుకుంటుంటే ఆ తెల్లని కాగితం మీద మనం ఏం చేసుకోలేం. కాబట్టి ఆ తెల్లటి కాగితం చేయాలంటే ఏం చేయాలా? మహామంత్రం జపం చేసుకోవాలా, భగవద్గీత నిత్యము పఠించి పాటించాల. పఠించడమే కాదు, పాటించాల. ఇది తెలివితేటల గ్రంథం కాదు, అది ఆచరణ గ్రంథం. ఆచరించాల. ప్రతిరోజు చదువుతుంటే ఖచ్చితంగా ఆచరిస్తాం. రోజు టచ్ చేస్తుండాల, కనీసం ఒక శ్లోకమైనా గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల